ఈ నుంచి జడ్చల్కి రావడం 30 కిలోమీటర్ అయితే ట్రాక్టర్ తీసుకొని వచ్చాను. ఒక్కొక్క ట్రాక్టర్కి దాదాపు 10,000 దాకా ఖర్చు అయింది. తొక్కుని లేబర్ అంటే మామూలుగా ఇంటిలో ఒకరో ఇద్దరం ఉంటాం, అందరూ లేబర్ పెట్టుకొని తొక్కించినాం ట్రాక్టర్కి. దాదాపు 10,000 దాకా ఖర్చు. ట్రాక్టర్ కిరాయి ఒక 3,000 నుంచి 4,000 తీసుకుంటారు 30 కిలోమీటర్ది. మేము నానా అవస్థపడి పత్తి తొక్కొని లేబర్కి కూలేసి అంతా చేసి తీసుకొని ఇక్కడికి వస్తే మాకు 17 తారీఖు బుక్ అయింది. 17 తారీఖు మాకు బంద్ ఉందని తెలిస్తే మేము రాకుంటే ఇంకో రోజు తీసుకుంటుంటే ఎన్నో వారం రోజుల నుంచి మేము ట్రై చేయంగా 17 తారీఖు మాకు వచ్చింది. మేము తీసుకొని వచ్చిన తర్వాత బంద్ అని చెప్తే మేము ఎక్కడ పోలే, బంద్ మీరు వెళ్ళిపోండి ఇంకో రోజు స్లాట్ బుక్ చేసుకోండి. అప్పుడే వారం రోజులు ట్రై చేస్తే ఈ రోజు అయింది, 17 తారీఖు అయింది. మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తే ఎప్పుడవుతుంది? మళ్ళీ తెచ్చిన బండి ఏం చేయలేదు, మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే రాకుంటే. ఇప్పుడు వీడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా 17 తారీఖు తెచ్చిన బండ్లన్నీ వీళ్ళు తీసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఈ 7 క్వింటాల్ అనేది అసలు చాలా దారుణము. ఎలాంటి పనికిమాల పొలాలు అయినా 12 క్వింటాల్ కంపల్సరీ, 15 క్వింటాల్ కంపల్సరీ పండుతుంది. ఈరోజు రైతు చాలా కష్టపడి అడుగు పిండ్లు బాగా మంచిగా పోషక పదార్థాలు పెడుతున్నారు కాబట్టి దాదాపు ఖచ్చితంగా 15 క్వింటాల వరకు వస్తుంది ఒక ఎకరాకి. వీళ్ళు 7 క్వింటాలు ఎవరు చెప్పారు? అసలుకి 7 క్వింటాలు ఎక్కడన్నా ఎవరు పొలంలో వేసిపోతే కష్టపడిన వానికి 10 క్వింటాలు వస్తుంది. ఏంది ఇది? ఇలాంటి గవర్నమెంట్లు కట్టు కాదు. ఇది మేము ఇట్లా అవుతుంటే ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. మేము వచ్చి 3 రోజులు 4 రోజులు అయింది. మేము లాస్ట్కి ఇక్కడ ఇంటిని దాగి చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఘోరం పరిస్థితి బాగాలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పని మరొక్కసారి రైతుల విషయంలో ఈరోజు నిరూపించుకోవడం జరిగింది. మరి ఈరోజు CCI ద్వారా కొత్త నిబంధనలు పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. గతంలో ఎకరానికి 12 క్వింటాళ్ళు కొనే CCI ఈరోజు కేవలం 7 క్వింటాళ్ళు మాత్రమే కొంటామని చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా అన్యాయం. అదేవిధంగా తేమ శాతం 8 నుంచి 12% ఉండాలని చెప్పని CCI నిర్ణయించడం జరిగింది. కానీ తెలంగాణలోని వాతావరణ ప్రకారం ఈరోజు 15 నుంచి 16% తేమ శాతంగా నిర్ణయించాలి. అదేవిధంగా ఈరోజు CCI ద్వారా ఒకటే వాహనంలో 2-3 రైతులు పత్తి తేవద్దు అని చెప్పనే నిబంధన పెట్టడం జరిగింది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు అన్నదమ్ములు అనుకోనియండి, బావబామ్మర్దులు అనుకోనియండి, ఈరోజు ఒకటే వాహనం మాట్లాడుకొని కిరాయి మిగులుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు తెస్తారు. మరి ఆ నిబంధనలు కూడా వెంటనే సడలించాలి. పాత పద్ధతి ప్రకారం ఎకరానికి 12 క్వింటాలు CCI ద్వారా రైతుల ద్వారా కొనుగోలు చేయాలి. మరి ఈరోజు మనం ఒక్కసారి చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయడం జరిగింది. అంటే 29 లక్షల మెట్రిక్ టన్నులు ఈరోజు పత్తి అందుబాటులోకి రావడం జరుగుతుంది. కానీ CCI ద్వారా ఈ ప్రభుత్వం నేటి వరకు కూడా 1,19,000 మెట్రిక్ టన్నులే కొనుగోలు చేయడం జరిగింది. మిగతా 28 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా కూడా రైతుల దగ్గరనే ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి వెంటనే బేషరతుగా ఈరోజు రైతుల వద్ద పత్తి కొనుగోలు చేసి మద్దతు ధర 8,100 రూపాయలు బేషరతుగా రైతులకు కల్పించాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మొన్ననే యూరియా అందియక రైతులను మోసం చేయడం జరిగింది, బోనస్ ఇవ్వకుండా రైతులను మోసం చేయడం జరిగింది, రైతు బంధు ఇవ్వకుండా రైతులను మోసం చేయడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. BRS పార్టీ పూర్తిగా రైతుల పక్షాన నిలబడి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు వెసులుబాటు కల్పించాలని చెప్పని మేము కోరుతున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఒక రైతు కుటుంబంకి వెళ్ళి పుట్టినా నేను నల్లమల్ల బిడ్డని నల్లమల్ల పులిని అని చెప్పుకుంటావు. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో నీకు తెలుసా? వర్షాలు వాడి నాణ్యత లేక, అది వర్షాలు వాడి క్వాలిటీ రాక, పంటలు వండలేక, ఈ యూరియా అందక, ఫర్టిలైజర్ అందక, కూలీలు దొరకక రకరకాల ఇబ్బందులు పడి వాళ్ళు రకరకాల కష్టాలు పడి పత్తిని చేస్తే నువ్వు డేటు దాని స్లాబ్ పెట్టి దాని వెనుక బంకజగలు మాసపత్రి పెట్టి రైతులను ఇంత ఇబ్బంది పెట్టి నువ్వేం పుణ్యం కుడుస్తావని నీ గవర్నమెంట్ని కాపాడుకుంటావు, రైతులను చూసుకుంటావు. ఆ వ్యవసాయ శాఖ మంత్రి నన్ను ఇచ్చాడు. ఆయన చుట్టూ తిరిగానికే సరిపోయింది. కానీ వ్యవసాయం గురించి కానీ రైతుల గురించి ఆయన ఏం పట్టించుకోవడం లేదు. రైతులకు నువ్వు ఏం మేలు చేసినావని నువ్వు రైతు గవర్నమెంట్ అని చెప్పుకుంటున్నావు. దానికి మళ్ళీ ఇంకోటి CCI నిబంధనల ప్రకారం దానికి ఒకటి నిబంధనలు పెట్టినావు, స్లాట్ బుక్ చేసుకోవాలి. రైతులు స్లాట్ బుక్ చేసుకోనికి వస్తుంది. వాళ్ళకు ఎన్ని ఇబ్బందులు పడి స్లాట్ బుక్ చేసుకోవాలి. మంచి చదువుకున్న సాఫ్ట్వేర్లకే స్లాట్ బుక్ చేయాలంటే ఇంక ముందు అవుతుంటారు. ఎట్లా చేయాలనేది స్లాట్ బుక్ చేసినాక అది క్యాన్సల్, తర్వాత బుక్ చేసుకోమంటారు. ఇదే ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడ చేస్తారు మీరు? గవర్నమెంట్ని ఏం చేస్తారు? రైతులని
రైతులకు ఒక్కొక్క క్వింటాల్ పత్తి తీయాలంటే దాదాపు ఒక 5-6 మంది కూలీలు కావాలి. 5-6 మందికి రోజుకు 1000 రూపాయలు ఇవ్వాలి కూలీ. నువ్వు ఇచ్చేది సార్ కేంద్ర గవర్నమెంట్కి 300, రైతు ఇచ్చేది 1000 రూపాయలు. అంటే గవర్నమెంట్ నడిపేదే రైతునే నువ్వు చిన్న చూపు చూసినాక నువ్వు ఇంకేం చేయగలుగుతావు? బీఆర్ఎస్ పార్టీ తరపుకి వెళ్ళి నువ్వు ప్రతి క్వింటాల్ పత్తి సీసీఐకి వెళ్ళి కొనుగోలు చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.